రాక్షసునితో శబదము చేసి వచ్చి తిని ఎటులైనను బాలికను వాడి బారి నుండి కాపాడవలెను. ఆ ఘోర పూజ కూడా మొదలుపెట్టినాడు. అనినా ఆ ఘోరాన్ని ఆపుటకు ఎక్కువ సమయం లేదు. కానీ ఇంట్లో వాళ్ళకు గాని ఆ బాలికకు గాని అమ్మవారి దీక్ష చేపట్టవలనని ఎటులు చెప్పవలెను. వారికి నేరుగా చెప్పినచో వారడుగు ప్రశ్నలకు నా వద్ద సమాధానములు లేవు. వారికి అనుమానము రాకుండా వారి కర్తవ్యమును వారికి చెప్పుట ఎటులా? మిస్సమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒక్క నిమిషం. ఎన్నిసార్లు చెప్పాను వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తాను అని చెప్పమని? అది ఏదో పొరపాట్లో చెప్పాను. ఇప్పుడేంటి? ఆ అలవాటే మార్చుకోమని చెప్పేది. మీరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? సరే, ఇక నుంచి అలా అనంలే. ఇప్పుడు అన్నారు కదా, కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఇతగాడు వచ్చుచున్నాడేమి? నమస్కారం సార్. నమస్తే రాథోడ్. ఏంటి సార్ పిలిస్తే కానీ రారు, అలాంటిది పిలవకుండానే వచ్చారు, ఏంటి విషయాలు? నిన్నటి నుంచి మనసులో ఒకటి అలజడి రాథోడ్. ఏదో జరిగిపోయింది. నా కూతురికి ఏదో అపాయం వచ్చింది అని అనిపిస్తుంది. అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను కానీ ఎందుకనో ఆ భయం పోలేదు. ఒక్కసారి కళ్ళారా చూస్తేనైనా ఆ భయం పోతుందేమోనని ఉన్న పళంగా వచ్చేసాను. ఏంటి సార్ మీరు? మా సార్ ఉండగా మీ కూతురికి ఏమైనా అవనిస్తారా? ఒకవేళ ప్రమాదం వచ్చినా తన ప్రాణాన్ని అడ్డమేసి మరీ కాపాడతారు. తెలుసు రాథోడ్. నా కూతురు ఎక్కడైనా సురక్షితంగా ఉంటుంది అంటే అది ఒక్క బాబుగారి దగ్గరే రాథోడ్. కానీ ఈసారి ఎంత నచ్చ చెప్పుకున్నా మనసులో ఉన్న భయం తగ్గడం లేదు. ఓహో, అయితే లోపలికొచ్చి మీ కూతురుతో మాట్లాడి బాగోగులు కనుక్కుందరు. పదండి పదండి సార్. ఎందుకు నాన్న అలా ఉన్నారు? నాకేమైనా అవుతుందని ఎందుకు భయపడుతున్నారు? చెప్పండి నాన్న, అసలు ఏమైంది? అమ్మ బాకి, ఇక్కడంతా బాగానే ఉంది కదా? నిన్నెవరూ బాధ పెట్టట్లేదు కదా? ఆ మనోహరి వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా అమ్మా? అల్లుడు గారు నీ మీద ఏదైనా కోపడుతున్నారా అమ్మా? అంటే నాన్నా, నాకేం కాలేదు. నేను చాలా బాగున్నా. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా మనోహరి అంటారా? తన గురించి మీరు అస్సలు భయపడకండి. తన తిక్క ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు నాన్న.
నిన్నటి నుంచి నా మనసు ఎందుకో ఒకటే కీడు శంకిస్తుందమ్మా. ఎందుకో తెలియడం లేదు కానీ నాకు కూడా చాలా భయంగా ఉంది నాన్న. ఎవరికో ఏదో అయినట్టు నిస్సహాయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటమ్మా, నీకు కూడానా? అవును నాన్న, మీకు కూడా అలానే అనిపించిందా? ఇందాక మీరు ఆ మాట అనగానే నాకేం అర్థం కాలేదు. అమ్మా, ఇద్దరం ఇక్కడే ఉన్నాం, మనకేం కాలేదు, అందరూ బాగానే ఉన్నారు. మరి ఎవరికి ఏం కష్టం వచ్చిందని మనసుకు అలా అనిపిస్తుందమ్మా. నానా, అక్క ఏదైనా ప్రమాదంలో ఉందేమో. మీకు నాకు తెలియకుండా ఒకటేసారి ఇలా అనిపిస్తుందంటే ఖచ్చితంగా అక్కకి ఏదో కష్టం వచ్చినట్టు అనిపిస్తుంది నాన్న. అక్కక అంటే